హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గెట్. ఈరోజు ఈ వీడియోలో అసలు మొత్తం తెలంగాణలో ఎన్ని రకాల గురుకులాలు ఉన్నాయి అండ్ అవి ఏంటి అసలు అనేది చూద్దాం. సో తెలంగాణలో ఫస్ట్ సోషల్ వెల్ఫేర్, ఇది TSWREIS. ఓకే, నెక్స్ట్ TSMJBC కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తా. TSMJBC ఇది బీసీ వెల్ఫేర్. ఓకే, సో టీజీ స్వెరీస్ అంటేనేమో సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అనేమో TSMJBC. ఓకే, రెండు అయిపోయినాయా. నెక్స్ట్ TTWREIS అని ఉంటుంది. ఓకే, TTWREIS అంటే ట్రైబల్ వెల్ఫేర్. ఓకే, సో ట్రైబల్ వెల్ఫేర్ ఉంది, బీసీ వెల్ఫేర్ ఉంది, సోషల్ వెల్ఫేర్ ఉంది. ఓకే, ఇంకా మనకి మైనారిటీ వెల్ఫేర్ కూడా ఉంది. ఓకే, మైనారిటీ వెల్ఫేర్ కూడా, మైనారిటీ వెల్ఫేర్ TMREIS. ఓకే, సో ఇన్ని ఉన్నాయన్నమాట మనకి గురుకులాలు. ఇవన్నీ కాకుండా మనకి TSRJC ఉంది. అయితే నార్మల్గా 5th క్లాస్లోనైతే సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మైనారిటీ వెల్ఫేర్ అన్నింటికి కలిపి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఓకే, ఇక 6th, 7th, 8th అంటే ఏమైనా సీట్లు మధ్యలో వెళ్ళిపోయిన స్టూడెంట్స్ అట్లా ఇట్లా ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసమని మళ్ళీ బ్యాక్లాగ్ వేకెన్సీ నోటిఫికేషన్ ఇస్తారు. 9th క్లాస్లోనేమో ఇక COIS, సోషల్ వెల్ఫేర్లోనే COIS ఉంటాయి. ఈ COISకి సంబంధించి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ 9th క్లాస్లో కంపల్సరీగా ఇస్తారు. అంటే 8th క్లాస్ అయిపోయిన పిల్లలందరూ కూడా అప్లికేషన్ చేసుకోవాలి. ఇది కాకుండా మళ్ళీ TSRJC ఉంటుంది. ఈ TSRJCలో ఏముంటుంది, ఇలా మస్తు కాలేజీలు ఉంటాయి. అంటే దగ్గర దగ్గర 35 కాలేజీల దాకా ఉంటాయి. ఇది కూడా మనకి గవర్నమెంట్దే ఇది కూడా. ఓకే, సో ఇన్ని రకాల గురుకులాలు అయితే ఉన్నాయి. ఈ గురుకులాలల్లో దగ్గర దగ్గర చాలా వేకెన్సీ ఉంటాయి. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ 5th క్లాస్లోనైతే 40,000 మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఒక గురుకులంలో 40 సీట్లు అయినా కూడా అట్లా 230 గురుకులాలు అయితే ఉన్నాయి. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, 230 × 40 ఎన్ని సీట్లు అవుతాయి అనేది. దగ్గర దగ్గర 9,000 సీట్లు, 10,000 సీట్లు దగ్గర దగ్గర ఉన్నాయి. సో వీటి కోసం ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది. అండ్ అట్లాగే TSRJCలో ఇంటర్మీడియట్కి సంబంధించి, సోషల్ వెల్ఫేర్లో 1 to ఇంటర్మీడియట్కి. ఇవి కాకుండా మనకి డిగ్రీ కాలేజీలు కూడా ఉంటాయి ఇదే సోషల్ వెల్ఫేర్లో. ఓకే, అండ్ ఇవి కాకుండా మనకి మైనారిటీ స్కూల్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి కూడా కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, డిగ్రీ కాలేజ్ లిస్ట్ ప్రతి జిల్లాలో కూడా మనకి ఆల్మోస్ట్ డిగ్రీ కాలేజ్ని పెట్టడం జరిగింది. 33 జిల్లాలలో 33 కాలేజీలు, బాయ్స్ గర్ల్స్ కొన్ని ప్లేసెస్లలో ఏర్పాటు చేయడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి కొన్ని కాలేజెస్ అండ్ అలాగే స్పెషల్ కాలేజ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఈ స్పెషల్ కాలేజెస్లలో లా కాలేజ్ ఒకటి, అట్లా డిఫరెంట్ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన కాలేజ్ ఒకటి, ఆర్మ్డ్ అండ్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజెస్ కొన్ని, ఇట్లా మనకి పెట్టడం జరిగింది. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గురుకులాలలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ని రకాల కాలేజెస్ ఉన్నాయి. మీరు 5thలో జాయిన్ అయినారంటే మిమ్మల్ని డిగ్రీ వరకు మీరు మంచిగా చదివి అల్లనే గట్లనే ఎగ్జామినేషన్స్ రాసుకుంటూ ఉంటే డిగ్రీ వరకు కూడా మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ అడ్మిషన్స్ అంటే జస్ట్ ఇంటర్లోనే ఉంటుంది 2 yearsే. కానీ గురుకులాలు అయితే మాత్రం 5th to PG వరకు కూడా మనకి ఉన్నాయి. సో పేరెంట్స్ అందరూ కూడా చాలామందికి తెలియదు, మధ్యలో ఎప్పుడో జాయిన్ చేస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ అల్లకెళ్ళి తీసుకొస్తారు. చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ అట్లాగే పిల్లలకి అవేర్నెస్ కూడా మీరు క్రియేట్ చేయండి. ఇక్కడ చదువుకుంటే ఎట్లుంటుంది, స్పోర్ట్స్ మార్నింగ్ 4కి లేపుతారు, స్టడీ అవర్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్స్ పెడతారు, బయట స్కూల్స్కి తీసుకెళ్ళి యాక్టివిటీస్ చేపిస్తారు, చాలా ఉంటాయి. సో మీకు పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఏమైనా కూడా మెయిన్గా క్వశ్చన్ చేయడం అలవాటు చేయించాలి వాళ్ళకి. అంటే భయపడడం కాకుండా ఇట్లా కాదు ఇట్లా అని, అంటే ఒక స్మూత్ వేలో అడగడం కానివ్వండి, ఫెసిలిటీస్ ఏమైనా బాగాలేకపోతే తల్లిదండ్రులకు చెప్పుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ ఉండేటట్టుగా మీరు వాళ్ళకి చెప్పండి. రీసెంట్గా వచ్చిన గురుకుల ఆర్టికల్స్ చూసి నేను ఇది చెప్తున్నాను. అంటే పిల్లలకి ప్రశ్నించే తత్వం పెరగాలి. ఫెసిలిటీస్ బాగాలేకపోయినా అడ్జస్ట్ అవుతారు. కొన్ని ఫెసిలిటీస్ మనం అడ్జస్ట్ అవుతాం, బట్ ఫ్యాకల్టీ నుంచి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ, ఇంకేదైనా ఎవరైనా ఫ్యాకల్టీ మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా ఉంటే ఇష్యూస్ పేరెంట్స్ తోటి చెప్పుకోవాలి. అవన్నీ కూడా గురుకులాలు అయితే ఇన్ని రకాల గురుకులాలు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఓకే, అండ్ ట్రైబల్ వెల్ఫేర్, ఇన్ని ఉన్నాయి. సో ఇట్లాంటి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. గురుకులాల సీటు అంటే ఒక వరం లాగానే. అండ్ ఇది కాకుండా మీరు గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా చదివించవచ్చు. ఇవాళ రేపు గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా సూపర్గా ఉంటుంది ఎడ్యుకేషన్. కాకపోతే గురుకులాలలో ఏంటంటే విత్ హాస్టల్ కూడా ఉంది కాబట్టి
కొంచెం అక్కని టీచర్స్ మానిటర్ చేసుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు కాబట్టి అట్లా నేను గురుకులాల గురించి కొంచెం ఎక్కువ చెప్తున్నా. గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు కూడా చాలా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి ఎక్సలెన్స్ చూపిస్తున్నారు. సో ఏదైనా కూడా కాకపోతే గురుకులంలో ఫ్రీ బుక్స్ అవి ఇవి మన గవర్నమెంట్ స్కూల్ కంటే కొంచెం ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇదన్నమాట జస్ట్ చిన్న వీడియో. మీ అందరికీ ఉపయోగకరం అనిపిస్తే తప్పకుండా ఒక 10 మందికి షేర్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలంటే మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ ఎంతో మోటివేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి వీడియోస్ చేయాలి, ఎంతోమంది చూస్తున్నారని ఒక మోటివేషన్ అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.